నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జర్నలిస్ట్ పై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు. ఇక జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబును అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు డిసెంబర్ 24తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోర్టు నిరాకరించిన మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే ప్రజలలో పలుచన అవుతారన్న భావనలో పోలీసులున్నారు. అందుకే మోహన్ బాబు పరారీ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరి వెళ్లిన మోహన్ బాబు అక్కడి నుండి బెంగళూరుకి వెళ్లారు. ఆ తర్వాత తిరుపతి విద్యానికేతన్ కు చేరుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినట్లు తెలిసిన వెంటనే సోమవారం సాయంత్రమే ఆయన ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యానికేతన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన ఆనుపానులు ఎవ్వరికీ తెలియలేదని అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.